హాయ్ అండి. ఈరోజు మనం దేవుడికి స్వీట్ చేద్దామండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, స్వీట్ చేద్దాము. రవ హల్వా, షుగర్ అండి, 1 గ్లాస్ రవ, నెయ్యి, కాజు. ఇది మనం చూసుకుందామండి. 1 గ్లాస్ రవ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకోవాలి. మీరు ఎక్కువ స్వీట్ తీసుకుంటా అంటే పర్వాలేదండి, మీ ఇష్టము. నేనైతే కొంచెం తక్కువే తీస్తాను, స్వీటు వేస్తాను దీనికి. షుగరు, నెయ్యి అండి, 1 స్పూన్ నెయ్యి వేసి కాజు ఫ్రై చేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి వేసి కాజు ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుందామండి. నెయ్యి వేడి అయిపోయిందండి, కాజు వేసి ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. బాగా రోస్ట్ అయిపోయాయి కదా. ఇంకా మనం ఈ ప్యాన్లో స్వీట్ చేసుకుందామండి, హల్వా. టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. ఈ రవ ఫ్రై చేసుకొని అలానే స్వీట్ చేసేసుకుందామండి. రవ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ నెయ్యిలోని రవ ఫ్రై చేసుకొని షుగర్ వేసేసుకుందామండి. ఫ్రై అయ్యాక బాగా నెయ్యి బాగా కరుగుతుంది కదా, ఇందులోనే రవ వేసేద్దాం. బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇందులోనే ఫ్రై చేసి ఇందులోనే అలానే వాటర్ వేసేద్దాము. షుగర్ వాటర్ అంతా వేసేద్దాము. బాగా రోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసేద్దాము. వాటర్ వేసాక షుగర్ కూడా వేసేసుకుందాము. వాటర్ వేస్తున్నానండి. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం షుగర్ కూడా వేసేస్తున్నాం. ఇందులో ఈ షుగర్ కూడా వేసేస్తున్నాము. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొద్దిగా కేసర్ కలర్ వేసుకున్నామండి. ఒక 2-3 డ్రాప్స్ అండి. వేసుకున్నామండి బాగా. దేవుడి ప్రసాదం రెడీ అయిపోతుందండి, స్వీట్ హల్వా.
ఇప్పుడు ఇందాక మనం కాజు ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకోవడమే. చూసారు కదండి ఎంత బాగుంది. చూసారు కదండి ఎమ్మి స్వీట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము, పక్కకు పెట్టేద్దాము. చూసారు కదా, మీరు కూడా ఇలానే చేసి దేవుడికి పెట్టాలండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, తర్వాత చూద్దాము. చూసారు కదండి, ఇప్పుడు ఇది దేవుడికి పెట్టేసి దేవుడికి పూజ చేసుకోవాలి. థ్యాంక్ యూ.